అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు తెలుగు న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. దాంతోపాటు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ 3 పేపర్లని చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు కూడా చూడండి. అలాగే లైక్ చేయండి. ఈనాడు పేపర్లోకి వెళ్తే గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ, వాటిపై దాడులు చేయబోం, అక్కడి నుంచి తిరిగితే మాత్రం ఊరుకోబోమని ప్రకటన, ఇరాన్ లొంగిపోయిందని ట్రంప్ ఎద్దేవా, టెహ్రాన్ బీరుటుపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం, దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ డ్రోన్ల దాడి, పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు. ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటే ఇది ఇప్పుడే ఆగేదట్లు లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడితో ఇరాన్లోని అస్ఫహాన్ వైమానిక స్థానంలో ఉవ్వెత్తున పొగ. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తన 2 ఏళ్ల కుమారుడి అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్లో విలపిస్తున్న ఓ వ్యక్తి. చైతన్య దీప్తి ఆ మహిళా స్ఫూర్తి. పట్టేస్తారా ఇంకో కప్పు. నేడే T20 ప్రపంచ కప్ ఫైనల్. న్యూజిలాండ్ తో భారత్ డి. ఈ రోజు 7 గంటలకి ఫైనల్ మ్యాచ్ ఉందండి. ఇండియా న్యూజిలాండ్. ముప్పును ఎదుర్కోవడానికి జనాభా నిర్వహణ. ఏఐ మాదిరే జనాభా సమతౌల్యం గురించి చర్చించుకోవాలి. 10 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. ఏపీలో డ్రోన్ అంబులెన్స్ కు కసరత్తు. రైజినా డైలాగ్ వేదికపై సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత మాదే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఆయన సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు 124 ఆయుధాలు అప్పగింత. మంచిదే అండి ఇది. ఎందుకంటే మావోయిస్టులు లొంగిపోవడం వల్ల ఏదో అంతో ఇంతో వాళ్ళ ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. దాంతోపాటు జనజీవన స్రవంతిలో కలిసిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలు కూడా కొంచెం సేఫ్ జోన్ లో ఉంటాయని చెప్పుకోవచ్చు. తిరితే కొనుగోలు వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన, పూర్తి పారదర్శకత కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇకపై తిరితే విక్రయాలని దాని ద్వారానే. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. గదర్ సినీ అవార్డులు 2025 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఉగాది రోజున పురస్కారాల ప్రదానం. రాజు వెడ్స్ రాంబాయి వచ్చిందంట ఉత్తమ చిత్రంగా. వంట గ్యాస్ బండబాదుడు సిలిండర్పై 60 రూపాయల భారం అంట. ఇంకా రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే యుద్ధం ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఆగేదట్లు లేదు కాబట్టి, సారీ, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడే ఆగేదట్లు లేదు కాబట్టి తప్పదు. ఇంకా ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం మెయిన్ ఎడిషన్ ఏముందో. వంటిట్లోకి వారు. యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలు భారీగా పెంచిన చమురు సంస్థలు. గృహ వినియోగ సిలిండర్ 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ 115 రూపాయలు పెంపు. గ్యాస్ చమురుకే కాదు పరిశ్రమలపైన పిడుగు. విజయవాడలో 937 సిలిండర్. రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలపై బండ. పెట్రోల్ ధరలు ఇప్పట్లో పెంచం కేంద్రం. రొయ్యకు యుద్ధ కష్టం. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో దుబాయ్ ఈయూకు రవాణా అవుతున్న మరో రొయ్య. యుద్ధంతో చెన్నై, విశాఖ పోర్టులోనే సరుకు. గ్యాస్ చమురుకే కాదు పరిశ్రమలపైన పిడుగు. ఇంకా ఆల్మోస్ట్ యుద్ధం ఎక్కువ అయ్యే కొద్దీ కూడా చమురు రేట్లు పెరగచ్చు, లేదంటే యుద్ధం ఆగే వరకు కూడా ఈ కష్టాలు అయితే తప్పవు. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ డ్రోన్ దాడి దృశ్యం. కువైట్ లో చమురు ఉత్పత్తి బంద్ అయిందంట. ఏఏ అప్డేట్ ఆఫ్ ఏపీ. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. ఈ ఏడాది చివరికల్లా తొలి కంప్యూటర్. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. డేటా సెంటర్లు ముఖ్యం. డేటానే సంపద. దేశాభివృద్ధికి చర్చలు ఏకాభిప్రాయమే కీలకము. దేశంలో తొలిసారి పాపులేషన్ పాలసీ తెచ్చాం. రైజినా డైలాగ్ లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం. గద్దర్ పురస్కారాలు 2025 విజేతల ప్రకటన. కమల్కు పైడి జయరాజ్ అవార్డు. ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక మందన్న, ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈ విధంగా ఉంది. నువ్వా నేనా T20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు రాత్రి 7 గంటల నుంచి. అంతిమ పోర్లో భారత్, న్యూజిలాండ్. 3వ టైటిల్ పై టీమిండియా. ఆల్రెడీ 2 T20 వరల్డ్ కప్లు కొట్టేసింది. 2007 ఒకసారి, లాస్ట్ 2025 ఒకసారి, 24 ఒకసారి. ఇప్పుడు కొడితే మంచిదే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సాక్షిలో ఏముందో ఒకసారి చూద్దాం. నేడే T20 ప్రపంచ కప్ ఫైనల్. రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుసేటు. బెంగాల్ను విభజించే కుట్ర. భారతీయులు మంచి నటులు. ఓలీని ఓడించిన బాలేంద్ర షా. ఇది మాత్రం చాలా గ్రేట్ అండి. ఇతను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేపాల్లో గెలిచాడు. బండ పడింది భారీగా పెరిగిన గ్యాస్ ధరలు. గృహ వినియోగ సిలిండర్లపై రూ. 60, వాణిజ్య కలెక్షన్లపై 115 పెంపు. 60 రూపాయలు ఇంటి గ్యాస్ పైన, వాణిజ్య దానిపై 115 పెంపు అంట. ముడి చమురు మంట. కబ్జాల గీతం సర్కారు చోద్యం. వీళ్ళు గీతం గురించి రాస్తానే ఉంటారు. విమానాశ్రయాలపై దాడులు. మంటల్లో టెహ్రాన్ విమానాశ్రయం. 60 విమానాల ధ్వంసం ఇజ్రాయిల్. మహిళా సాధికారతకు విద్యే కీలకం. తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ. ఇదేం నాన్న, పద్మావతి అమ్మవారి ఆలయానికి కొత్తవేడు దూరంలోని తయారీ కేంద్రం. యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ. 40 నకిలీ మద్యం ఫుల్ బాటిల్ ముడి సరుకు స్వాధీనం. గంజాయి చేసిన వ్యక్తికి అదుపులోకి తీసుకున్న పోలీసులు. కల్తీ పాల ఘటనను కూల్ చేశారు. రాజమహేంద్రవరం ఘటనలో చివరికి అదే తేల్చారు. గ్రామ సర్వేలపై బాబు సర్కారు కక్షాన్ని ఇచ్చారు. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు. ఇవి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ విధంగా ఉంది. ఈనాడు ఒకసారి చూద్దాము. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. గద్దర్ సినీ అవార్డులు 2025 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. కెమికల్స్ స్టెరాయిడ్లతో నెయ్యి తయారీ పేటెంట్ జగందే. ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ధ్వజం.
గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత మాదే. లొంగిపోయిన మహిళా మావోయిస్టు చలసాని నవత. ఈమె విప్లవ రచయిత చలసాని ప్రసాద్ కుమార్తె. గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ. ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్లో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిసిపడుతున్న పొగ. వారిని స్వదేశానికి పంపొద్దు. శ్రీలంకపై అమెరికా ఒత్తిడి. యుద్ధం ఆగాలి, శాంతి వెలగాలని ఇచ్చారు. 80 యుద్ధ విమానాలతో బ్రిటన్లోని పేర్ఫోర్ట్ ఎయిర్ బేస్లో ఉన్న అగ్రరాజ్యానికి చెందిన B-1B బాంబర్ల వద్దకు విమానాల్లో పేలుడు పదార్థాలను తరలిస్తున్న అధికారులు. ఈ విధంగా పేజీలో ఉంది. 5లో చూస్తే మాతృత్వం పేరిట 100 వారాలుగా గర్భిణులకు పౌష్టికాహారం, రక్తదానం, అవయదానంపై అవగాహన కార్యక్రమాలు. ముప్పును ఎదుర్కోవడానికి జనాభా నిర్వహణ. శనివారం ఢిల్లీలో జరిగిన రైజినా డైలాగ్లో ప్రయోక్త అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సమీర్ శరణ్తో జరిగిన చర్చలో మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వంట గ్యాస్ బండబాదుడు, అది చదువుకున్నాం ఆల్రెడీ. డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్తో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో చేసిన పొరపాటు అమరావతిలో చేయను. సీఎం చంద్రబాబుతో డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వ్యాఖ్య. 10 డిస్టిలరీల నుంచి 795 కోట్ల లంచాలు. వైకాపా మద్యం ముఠాకు ఏ డిస్టిలరీలు ఎంతెంత ముడుపులు చెల్లించాయంటే తిలక్ నగర్ ఇండస్ట్రీ లిమిటెడ్ 200 కోట్లంట. శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్కి 92 కోట్లంట. ఈగల్ డిస్టిలరీకి 191 కోట్లంట. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 78 కోట్లంట. బీఆర్కే స్పిరిట్ 42 కోట్లు. పిఎన్కే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 45 కోట్లు. B9 బ్యావరేజెస్ లిమిటెడ్కు 44 కోట్లు. బిఎస్బి అండ్ కో ఎల్ఎల్పి 35 కోట్లు. అంబర్ స్పిరిట్ అండ్ వర్స్నో బ్యావరేజ్కి 35 కోట్లు. పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్కి 30 కోట్లు ఇచ్చినారంట. ఈ విధంగా ముడుపులు చెల్లించారు. వీళ్ళ పనే అంత అనుకుంటా. మరో 4 అడ్డు పెట్టుకొని 254 కోట్ల దోపిడీ. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన మొత్తం 3,500 కోట్లు. అందులో 1048 కోట్లు గుట్టురట్టు చేసిన ఈడీ. మొత్తం దీంట్లో మద్యం కుంభకోణంలో తీగ లాగే కొద్దీ డొంక కదులుతుంది అన్నట్టు మొత్తం దాన్ని లాగే కొద్దీ ఇంకా ఆశలు వేల కోట్లు 100 కోట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. మనీ లాండరింగే జగన్ మద్య నిషేధం అసలు కథ. మంత్రి నారా లోకేష్. 3,500 కోట్లు మనీ లాండరింగే 2019లో జగన్ చెప్పిన మద్య నిషేధం అనుకున్న అసలు కథ అని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అక్రమ మద్యంతో వేల కుటుంబాన్ని జగన్ నాశనం చేశారని, అనుచరులకు 1000 కోట్లు దోచిపెట్టారని ఎక్స్ వేదిక మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటూ జగన్ నిలదీశారు. మౌనమే మీకు రక్షణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే. 351 కోట్లు స్థిరాస్తులు బ్యాంకుల్లో నుంచి 90 కోట్లు జప్తు. వానమ్మ 90 కోట్లు బ్యాంకుల్లోనే పెట్టుకున్నారంట చూడండి నైళ్ళంతా. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ పేజ్ చూద్దాము. ఏఐ సమానత్వానికి ఎంత దూరం. ఇది ఇలాగుంది. తినేవి తాగేవి అన్ని కల్తీలే. ఒకసారి స్పోర్ట్స్ చూద్దాము. మరో ట్రోఫీ కోసం టీమిండియా తాతాహా. ఇదిగో కప్పు అందుకో ఇండియా. న్యూజిలాండ్తో నేడు ఫైనల్. మార్పులు ఉంటాయా? రింకు కుల్దీప్లో ఏమన్నా చేర్పులు జరగచ్చు. ఎవరా హీరో? మ్యాచ్ రద్దయితే T20 ప్రపంచ కప్ ఫైనల్కు వర్షం ముప్పేమీ లేదు. ఒకవేళ వర్షం లేదా మరో కారణంతో ఆదివారం మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఫైనల్ పూర్తి కాకపోతే భారత్ న్యూజిలాండ్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారంట. ఒకవేళ ఏదన్నా బై ఛాన్స్ మిస్ అయితే వర్షాలు లేదంటే వేరే కారణాలతో సోమవారం కూడా నిర్వహిస్తారంట. సోమవారం కూడా సేమ్ రిపీట్ అయితే ఇద్దరిని విన్ అన్నట్టు ఇది ఇస్తారు. తుది జట్టు అంచనా ఒకసారి చూద్దాము. అభిషేక్, సంజు శాంసన్, ఇషాన్, తిలక్, సూర్యకుమార్, హార్దిక్, దూబే, అక్షర్, హర్షదీప్, బుమ్రా, వరుణ్, కుల్దీప్. న్యూజిలాండ్లో చూసుకుంటే షీపట్టు, అలెను, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, శాంటర్, మొగాంకి, నీషమ్, డఫీ, హెన్రీ, ఫెర్గ్యూసన్ వీళ్ళంతా ఉంటారనమాట. ఈ విధంగా ఈనాడు చూస్తే తనిఖీ చేస్తుంటే తుపాకీతో కాల్చాడు. ఫైర్ ఓపెన్ కాకపోవడంతో తప్పిన ప్రాణాపాయం. విజయవాడ ఘటన. నిందితుడు అతని నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ బుల్లెట్ చూపుతున్న పోలీసులు. బీహార్లో 25,000 కొనుగోలు చేశారంట. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ 94 ప్రదేశాల్లో కార్డన్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించాం. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ. విజయ పేరుతో ఎవరు కల్తీ చేసినా అడ్డుకుంటాం. తెలంగాణ విజయ డైరీ చైర్మన్ ప్రకటన. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్. ఇది మనం వీడియో కూడా చేసాము వీళ్ళ లక్ష్మీ దుర్గా గురించిను అనంతబాబు గురించి. ఒకసారి అది కూడా చూడండి. వీడియో బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ విధంగా స్పోర్ట్స్ ఉంది. ఈనాడు ఇంకా ఏదన్నా చూస్తే ఇంట్రెస్ట్ చూద్దాము.
అధిష్టానం చెబితే సీఎం కుర్చీ నుంచి దిగిపోతా. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టీకరణ. వైభవంగా కొనసాగుతున్న కుంభాభిషేకం, ఇంద్ర కిలాద్రిపై నేటితో వేడుకల ముగింపు. వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్యకు జనం పుష్పాభిషేకం. కల్తీ పాల బాధితుల రక్త నమూనాల ఇథలిన్ గ్లైకాల్ నిర్ధారించిన ప్రయోగశాలల నివేదికలు. వ్యాపారిని కస్టడీకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఏం విచారిస్తే ఏం చేస్తావు, పాపం ప్రాణాలు అయితే పోయినాయి కదా. ఇదంతా జరగక ముందే కొంచెము దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. అంధత్వంపై గెలిచిన బంధము. భర్తన కళాశాలకు తీసుకెళ్తున్న మహాలక్ష్మి. పదవి వివరణ వరకు సీతారామాంజనేయులు సస్పెన్షన్. మరో ఐపీఎస్ అధికారి కాంతిరాణ సస్పెన్షన్ పొడిగింపు. కాదంబరి జైత్వాని కేసులో ప్రభుత్వం ఉత్తర్వులు. అది ఇది ముందే తెలిసిందేదే మనకు. పివి సునీల్ కుమార్ని కూడా రిటైర్డ్ అయ్యే వరకు కూడా అతన్ని సస్పెన్షన్లోనే పెట్టారు. డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి ఎదురుదెబ్బ. ఇదే కల్తీ నెయ్యి సరఫరా కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. వాస్తవాన్ని తేల్చేందుకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం ఉండొచ్చన్న హైకోర్టు. రేపటి నుంచి ఎయిర్పోర్ట్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ. క్యాన్సర్ ఆసుపత్రికి ఎన్టీపీసీ తోడ్పాటు. కల్తీపాల ఘటనలో మరొకరు మృతి. పాపం వీళ్ళు చనిపోతూనే ఉన్నారు. దీనిపైన ఏదైనా చర్యలుగా తొందరగా తీసుకొని ఉంటే బాగుండేది గవర్నమెంట్. ఆయుధాలతో నెగ్గలేమని ఆర్థిక యుద్ధం తీసుకు ఇరాన్ అడుగులు. అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగేలా వ్యూహము. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో లెబనాన్లోని నబీ చిక్పట్నంలో ఏర్పడిన భారీ గొయ్యి. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన దాడులను ఆపేయాలంటూ బ్రిటన్ రాజధాని లండన్లో శనివారం స్టాప్ ది వార్ కూటమి ప్రదర్శన. దుబాయ్ కళలు చెదురుతున్నాయి. ప్రతిష్టను దిగదారుస్తున్న ఇరాన్ దాడులు. అదనపు ఇంధనాన్ని ఎగుమతి చేస్తాం. భారత్కు ఆస్ట్రేలియా కెనడా ప్రతిపాదన. ఓకే, మంచిదే. నేపాల్ నవతరం విజయ్ దుందివి. ఓలీని ఓడించిన జంజీ నేత బాలేంద్ర. 35 ఏళ్ల ర్యాపర్ ప్రపంచనం. మోదీ శుభాకాంక్షలు. ఈ విధంగా ఉందండి టెహ్రాన్ గురి. ఇజ్రాయెల్ అణు రియాక్టర్పై టెహ్రాన్ గురి. బెంగాల్ రాష్ట్రపతికి చేదు అనుభవం. డేరా బాబాను నిర్దోషిగా తెచ్చిన హైకోర్టు. నిర్దోషి అంటారు. ధ్వంసమైన స్థావరాల ఫోటోలను షేర్ చేయొద్దు. ఈ విధంగా ఈనాడులో ఉంది. ఒకసారి ఆంధ్రజ్యోతి కూడా చూద్దాము. వంటింట్లోకి వారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడితో దట్టంగా మంటలు. లెబనాన్లోని బీరూట్ నగరంలో ఇజ్రాయెల్ బాంబులు వర్షము. బీరూట్ని అసలు వదట్ల వీళ్ళు. సిమెంట్ ధరలు పైకి. గల్ఫ్ నుంచి రొయ్యకు యుద్ధ కష్టము. పశ్చిమాసియాలో యుద్ధ భయాలతో ఎక్కడికెక్కడ నిలిచిపోయిన సరుకు. దీంతో చెన్నై విశాఖ పోర్టులోని సరుకు తలపట్టుకుంటున్న ఎగుమతిదారులు. పరిశ్రమలపైన యుద్ధ పిడుగు. అమెరికా కీలక రాడార్ ధ్వంసము. $30 కోట్ల విలువైన థాడ్ వ్యవస్థను తుత్తునియాలో చేసిన ఇరాన్. యుద్ధం తొలి రోజుల్లోనే దాడి. ఇది ఎక్కడ చూసినా కూడా ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా మొత్తం ఇదే జరిగింది. సంఘటిత సమాజంతోనే బాలల హక్కుల పరిరక్షణ. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విశ్వవిద్యాలయాలు నైపుణ్య అభ్యాసాన్ని పెంచాలి. గవర్నర్ అబ్దుల్ నజీర్. ఘనంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని శాతకోత్సవం. డిఆర్డిఓ రిటైర్డ్ శాస్త్రవేత్త శశికళ సిన్హా డాక్టరేట్ ప్రదానము. సమానత్వం కోసం మహాసభకు తరలిరండి. ఆల్ ఇండియా ఈక్విటీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కోట శ్రీనివాస్ అంట. ఇది కుట్రలో భాగం కాదా? ఎఫ్ఐఆర్ నమోదుకు గంటన్నర ముందే అరెస్ట్కి ఎలా రెడీ అయ్యారు? గంట ముందే హైదరాబాద్కి ఎలా పయనమయ్యారు? కస్టోడియల్ టార్చర్పై వైద్య పరీక్షలకు తీసుకెళ్తే అక్కడికి మీరు ఎందుకు వెళ్లారు? రఘురామ కేసులో సునీల్ నాయక్పై ప్రశ్నల వర్షం. సూటిగా స్పష్టంగా సమాధానాలు చెప్పని ఐపీఎస్. 3వ రోజు విచారణకు సహకరించని వైనం. నేడు విచారణకు రావాలని ఆదేశం. విద్యార్థుల మెడలో చెప్పుల దండ. షూ వేసుకురానందుకు శిక్ష వేసిన ప్రిన్సిపాల్. ఉయ్యూరు ప్రైవేట్ స్కూల్లో ఘటన. విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు. ఇది సునీల్ నాయక్ది కూడా ఇప్పుడే తెలియదు, అట్టేం కనిపిల్ల. విజయభాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ డైరీ నిపుణుడు హైకోర్టు షాకు. ఫోన్ ఇంట్లో ఆమె ఎక్కడో. అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గాపై నాన్ బెయిలబుల్ వారెంట్. సినీ నటి జైత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ పొడిగింపు. కర్నూలులో 39 డిగ్రీల ఉష్ణోగ్రత, అంటే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇక్కడ అనంతపూర్లో కూడా అలాగే ఉంది, విపరీతమైన ఎండలు. ఉన్న బిడ్డలకి దిక్కులేదు, మరి ముగ్గురిని కనాల. పాపులేషన్ పాలసీపై శర్మిల ఎద్దేవా. ఉపాధి పథకంపై మోదీని ప్రశ్నించిన జగన్, బాబు, పవన్. భీమడోలు, ఎర్రంపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. పరువు పాయే. తెలంగాణ, ఏపీ విజయ బ్రాండ్ నెయ్యి కల్తీ. అందుబాటులో వెజిటబుల్ ఆయిల్స్ రసాయనాలు. గుజరాత్లోని డైరీల్లో తయారు చేసే అమ్మకాలు. టీ డైరీ సమాఖ్య చైర్మన్ అమిత్ రెడ్డి ఆరోపణలు. జగన్ ప్రభుత్వంలో ఫ్రాంచైజీ హక్కులు ప్రైవేటుకు. బ్రాండ్ పేరు దుర్వినియోగం చేసిన యాజమాన్యం.
రాష్ట్ర సొంత ఆదాయం పెరిగింది, కూటమి ప్రభుత్వానికి లోటు గ్రాంట్ అవకాశం లేదు, ఆర్థిక శాఖ కాగ్ నివేదికను వక్రీకరిస్తోంది, నీలాయపాలెం. మహిళల ఆరోగ్యానికి భరోసా, సత్యకుమార్. చంద్రబాబు దేవుడు అంటే లెక్కలేదు, సజ్జల. టీటీడీలో కొనుగోలు మరింత పారదర్శకం, వస్తువులు టెండర్ కొనుగోలు ప్రక్రియ, వెంకయ్య చౌదరి. 1.56 కోట్ల కుటుంబాలపై బండ. ఈ సిలిండర్ దండి, ఒక సిలిండర్ పైన 60 రూపాయలు పెరిగిందని చెప్తున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే ఏఐ కేర్ ఆఫ్ ఏపీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. ఈ ఏడాది చివరికల్లా తొలి కంప్యూటర్. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, డేటా సెంటర్లు ముఖ్యం, డేటానే సంపద, దేశాభివృద్ధికి చర్చలు, ఏకాప్రాయమే కీలకం, దేశంలోనే తొలిసారి పాపులేషన్ పాలసీ తెచ్చాం, రైజినా డైలాగులు, చంద్రబాబు ఉద్ఘాటన. ఇది మంచిదే. త్వరలోనే విద్యుత్ ఎగుమతి, తగ్గనున్న జనన రేటు. రాష్ట్రపతిని అవమానించడం బాధాకరం, చంద్రబాబు. అసాధారణ ప్రతిభ చాటారు. ఈ రాష్ట్రపతిని అవమానించడం అంటే, రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆమెని సరిగా రిసీవ్ చేసుకోలేదంటే, అసలు ఆమెను కలవలేదు, లేదంటే ఆమెతో సరిగా మాట్లాడలేదు అన్నట్టు రాష్ట్రపతి ముర్ము గారు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఇదంతాను. మెగాస్టార్కు పవన్ అభినందనలు. స్వాతంత్రోద్యమంలో మహిళలకి పాత్ర కీలకము. అమరావతి విశాఖ పవన్ అభినందనలు. స్వాతంత్రోద్యమంలో మహిళలకి పాత్ర కీలకము. అమరావతి విశాఖ అభివృద్ధికి సహకరించండి. ఆర్డర్ పట్టు, కోట్లు కొట్టు. ఏమిది? అడ్డగోలుగా దోచుకున్న లిక్కర్ గ్యాంగ్ జగన్ హయాంలో మధ్యంలో 3,500 కోట్లు దోపిడీ అంట. ఏం సొమ్ము చూడు, అసలు 3,500 కోట్లు దోపిడీ చేసేశారు. ఇంకేమన్నంటే అది కూడా చిన్న అమౌంటే కదా అని కూడా అనేవాడే జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయనకి కోట్లలో అంటే డబ్బులు లెక్కలేదు కాబట్టి. ఇందులో 1,048 కోట్లు గుట్టు విప్పిన ఈడీ, 10 డిస్టిలరీల నుంచి 795 కోట్లు వసూలు, వాటి పేర్లు, ముడుపులు వివరాలు వెల్లడి. అత్యధికంగా తిలక్ ఇండస్ట్రీస్ నుంచి 200 కోట్లు, సిండికేట్ లిక్కర్ ద్వారా మరో 254 కోట్ల అర్జన, కుట్రలో విజయసాయి, రాజకేష్ రెడ్డి భాగస్వాములు, మిగతా సొమ్మును గుర్తించే దిశగా ఈడీ దర్యాప్తు. ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అప్పుడే ఎక్కడెక్కడ వాళ్ళు డిస్టిలరీ నుంచి వసూలు చేసే ముడుపులు ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాము, సొంత కంపెనీల ద్వారా. అలాగే ప్రతి నెల 100 కోట్ల లంచాలు, 100 కోట్ల లంచాలు, 3,500 కోట్లు మనీ లాండరింగ్, 1,048 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు, మద్య నిషేధం వెనుకున్న నిజమైన కథ ఇదేనా జగన్ అని మంత్రి లోకేష్ ప్రశ్నించాడనమాట. వైసీపీ పాపాలను కప్పిపుచ్చేందుకే డైరీలపై ఆరోపణలు దులిపాల. ప్రతి నెల 100 కోట్లు అక్రమార్జన. వీళ్ళు ఇంత తప్పు చేసినా కూడా వీళ్ళ నాయకులు కొంతమంది, పేరు నాని కానీ, అంబటి రాంబాబు గారి, బొత్స సత్యనారాయణ కానీ, ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు ఎంత నీతులు చెప్పి మాట్లాడతారంటే, బయటకు వచ్చి మేము ఏమీ తప్పు చేయాలా, మేమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, మా 5 ఏళ్ల హయాంలోనే రాష్ట్రం పరుగులు ఎత్తింది అన్నట్టు మాట్లాడతారు. దాదాపు 3,800 కోట్లు కేవలం మద్యం ద్వారానే వీళ్ళు ఇంత నాశనం చేసి పెట్టినారే రాష్ట్రాన్ని. ఇంకొకసారి సాక్షి చూద్దాం. దీంట్లో అన్ని ఆపోజిట్ ఉంటాయి చూడు. మహిళల అభ్యున్నత సమాజ ప్రగతికి గులమానం. మహిళలకు వైద్య జగన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మంచిదే. గ్యారంటీ అప్పులు 1.77 లక్షల కోట్లని అప్పుల గురించి చేశారు. వచ్చే మంగళవారం బాబు సర్కార్ మళ్ళీ 3,000 కోట్ల అప్పు ఇచ్చారు. బండ పడింది, అది ఇంకా చెప్పుకున్న 60 రూపాయలు మామూలు ఇంటి గ్యాస్ పైన, 115 వాణిజ్య గ్యాసుల పైన పెరిగిందని చెప్పుకున్న వాళ్ళడి. కబ్జాల గీతం సర్కార్ సొంతం, ఇది కూడా చెప్పుకున్న వాళ్ళడి. నెక్స్ట్ పేజీకి వెళ్తే, ముడి చమురు మంట, తరగతి గదిలో బాలిక ఆత్మహత్య, అనకాపల్లి జిల్లాలో విషాదము. ఈ ఆత్మహత్యలు పిల్లలు ఎందుకు చేసుకుంటారో ఏమో కానీ. ఇరాన్ యుద్ధంతో బగ్గుమన్న ధరలు, వారంలోని $20 పైగా పెరిగిన క్రూడ్ ఆయిల్. దేశంగా పలు చర్యలు, విజయతో కల్తీ నెయ్యి, అది కూడా చెప్పుకున్నాము. బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి, ఏపీలో క్వాంటమ్ పరికరాలు తయారు చేసి ప్రపంచానికి అందిస్తాం, రెసినా డైలాగ్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు. గ్రామ సర్వేయర్లపై చంద్రబాబు సర్కారు కక్ష అనేశారు, సాక్షిలో. ఆటలో స్క్రిప్టుపై ఉన్న శ్రద్ధ, బడ్జెట్ చర్చపై ఏది, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. చెప్పుకున్నాం కదా, వీళ్ళంతా కూడా వాళ్ళ అధికారులు ఉన్న 5 ఏళ్ళు విచ్చలవిడిగా దోసేసి ఇప్పుడు వచ్చి ఎంత మేమే కరెక్టివ్ చేసాం, మేమే అభివృద్ధి చేసాం అట్లా మాట్లాడతారు. ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అల్లకల్లోలం, అభివృద్ధి లేదు, సంక్షేమం అంతకంటే లేదు, పోలవరం ప్రాజెక్టులోనూ చంద్రబాబు విధ్వంసం, వైఎస్ఆర్సీపీ నేత కన్నబాబు విమర్శ. చూడండి ఎంత కరెక్ట్గా, వీళ్ళంతా మేమే రైట్ వాళ్ళే రాంగ్ అన్నట్టు చెప్తున్నారు. కల్తీ పాలకట్టలో మరొకని వృత్తి. ఈ విధంగా సాక్షిలో ఉంది, ఎక్కడ చూసినా ఇరాన్ దాడులు ఇవన్నీ చూసిండేటివి. ఈ విధంగా ఉంది. ఇదండి ఈనాడు జ్యోతి సాక్షిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మెయిన్ పాయింట్లు మాత్రమే చెప్పుకున్నాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.